మత్తయి సువార్త 11వ అధ్యాయము 12వ వచనం. బాప్తిస్మమిచ్చు యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుచున్నది, బలాత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. పట్టు వదలని మొండి విశ్వాసము అనే అంశం గురించి మనం చాలా కాలంగా మనము అధ్యయనం చేస్తున్నాం. దేవుని యొక్క వాక్యములో దాదాపు 4 చోట్ల వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు ఎవరు అంటే, యేసు ప్రభు రక్తము చేత కడుగబడినటువంటి వాడు, మారు మనసు పొందినవాడు, తిరిగి జన్మించినటువంటి వ్యక్తిని నీతిమంతుడు అంటాం కదా. భక్తిహీనుని ఉచితముగా యేసుక్రీస్తు ప్రభు నీతిమంతునిగా మార్చేస్తాడు. భక్తిహీనులను ఉచితముగా. మనం నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దేవుడు మనకంటూ ఒక జీవితాన్ని, జీవన విధానాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఏంటి ఆ జీవన విధానం అంటే, విశ్వాసముతో జీవించాలి అని. విశ్వాసం అంటే కంటికి కనిపించినది కదా. విశ్వాసం యొక్క నిర్వచనం ఏంటి? విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నవి అని వ్రాయబడిన ప్రకారం. సాధారణ జీవితం వేరు, విశ్వాస జీవితము వేరు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని వ్రాయబడింది. అంటే విశ్వాసం ఉంటేనే దేవునికి మనం నచ్చుతాం, విశ్వాసం లేకపోతే మనకు దేవునికి నచ్చము, అది కాదు అక్కడ మీనింగ్. దాని అర్థము అది కాదు. దేవుడు మన జీవితాల్లో ఏవేవి చేయాలనుకుంటాడో అవి చేసేదానికి వీలు పడదు దేవునికి. నజరేతు అన్నటువంటి తన సొంత ప్రాంతానికి ప్రభు వచ్చాడు. అక్కడికి వచ్చి అక్కడ చాలా అద్భుతాలు చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు విశ్వసించలేదు కనుక అక్కడ చేయలేకపోయాడని వాక్యంలో వ్రాయబడింది. మన జీవితాల్లో కూడా ఏ కార్యమైనా కూడా మన జీవితాల్లో ఈ జీవన యాత్రలో మనం అనేక సవాళ్ళను, శ్రమలను ఎదుర్కొనవలసి వస్తుంటుంది. కొన్ని సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యేదానికి కాస్త టైం పడుతుంది. కొన్ని సమస్యలు మొండిగా ఉండిపోతాయి, ఎప్పటికీ ఉంటాయి. కొన్ని సమస్యలు అర్థమే కావు. కొన్ని సమస్యలు ఇవి సాధ్యం కాదని మనం వదిలేస్తాం. చాలామంది వదిలేసే కదా అలా చనిపోతారు వారు, ఇక ఈ సమస్య పరిష్కారం కాదు అని. మానవరీత్యా అసాధ్యమైనటువంటి ఏ కార్యమైనా కూడా దేవుడు అంటాడు, నేను సాధ్యం చేస్తాను అంటాడు. సో మనుషులకు అసాధ్యమైనటువంటివి దేవునికి సమస్తము కూడా సాధ్యము. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అన్నమాట. విశ్వాస జీవితంలో మనం నమ్మాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దేవునికి సమస్తము సాధ్యము. నా చేత ఇది కాకపోవచ్చు, నా శక్తి దీనికి సరిపోకపోవచ్చు, నా జ్ఞానము దీనికి సరిపోకపోవచ్చు, నా ఆర్థిక పరిస్థితి, నాకున్నటువంటి ఆర్థిక వనరులు దీనికి సరిపోవు. కానీ దేవునికి సమస్తము సాధ్యము. నేను దేవునిని నమ్మాను, నేను దేవునిని విశ్వసించాను, దేవునిని నేను ఆరాధిస్తున్నాను, నేను ఆరాధించే దేవునికి సమస్తము సాధ్యము అని నమ్మాలి. అని నమ్మి మనం జీవించినప్పుడు మనకు సహాయము దొరుకుతుందని లేఖనాలు మనకు ఎక్కడ చూసినా కూడా మనకు సాక్ష్యం ఇస్తూ ఉంటాయి. చాలాసార్లు నీవు పట్టుదలను ఉపయోగించితే తప్ప పరలోక రాజ్యంలో ఉన్నటువంటి నీ కొరకు దాచిపెట్టబడినటువంటి స్వాస్థ్యమును నీవు పొందుకోలేవు. ఆయన గుణగణముల గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకు విశ్వాసం వస్తుంది. అందుకే అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చోవడము అది ఎంతో 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 శ్రేష్టమైనటువంటి విషయం. ఎందుకంటే మనసులో పెనుమార్పులు జరిగేదానికి, మనసులో మార్పులు జరిగేదానికి, మన ఆలోచన విధానాల్లో మార్పులు జరిగేదానికి ప్రతి విధమైనటువంటి అవకాశము ఉంది. అందుకే స్తుతి ఆరాధన చేసేటప్పుడు మన మనసులు, మన హృదయము సిద్ధపడతాయి అన్నమాట, సిద్ధపరచబడతాయి దేవుని యొక్క వాక్యము వినట కొరకు.
దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తే మనం ఆర్థికపరమైన విషయాల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆర్థికపరమైన విషయాలు ఎక్కడ చూసినా, ఎవరికి చూసినా కూడా ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఆర్థికపరమైన సమస్యలు లేని క్రైస్తవులు ఎవరైనా ఉన్నారంటే చాలా చాలా అరుదు, చాలా చాలా అరుదు, చాలా చాలా అరుదు, చాలా చాలా అరుదు. సో కాబట్టి ఇంత కొరతగా ఉన్నప్పుడు దీని గురించినటువంటి దేవుని యొక్క వాక్యం మనం తెలుసుకోవడం అన్నటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడైతే మనకు 100 పంటను ఆయన వాగ్దానం చేశాడు. మిరకల్ మనీ అన్నటువంటిది దేవుని యొక్క వాక్యంలో నుంచి చూపించి నేను ప్రకటించాను. అంటే నీది కాని ధనము నీ దగ్గరకు వస్తుంది. హల్లెలూయా. నీది కాని ధనము. మనం అనుకుంటాం నాది కానప్పుడు నేను ఎట్లా వాడుకోవాలంటాం. దేవునిది ధనము, ధనము దేవునిది. ఏమంటే చేప నోటిలో ఉన్నటువంటి డబ్బు ఎవరిది? కొంచెం ఓవర్ స్మార్ట్గా ఎవరైనా ప్రవర్తిస్తే ఏమండి ఆ షెకెల్ తీసుకుని పోయి ఇంకా గవర్నమెంట్ వారికి ఇవ్వాలన్నమాట. షెకెల్ తీసుకుని పోయి చేప నోట్లో దొరికింది, ఇది ఎవరిదో తెలియదు అని గవర్నమెంట్ వారికి ఇవ్వాలన్నమాట. యేసు ప్రభు అలా ఇవ్వలేదు. మనం దేవుని కంటే ఎక్కువగా ఏది కూడా ఆలోచించకూడదు. ఫైనల్ పాయింట్ ఏంటంటే గాడ్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ఎవ్రీ రూపీ. మన దేశంలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి రూపాయల్లో మనం మాట్లాడతాం. ప్రతి రూపాయి అన్నదే. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను దేనితో పోలుస్తారు తెలుసా? బంగారుతో పోలుస్తారు, బంగారు నిల్వలతో పోలుస్తారు. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బంగారు నిల్వతో పోలుస్తారు. బంగారు నిల్వ ఎంత ఉంటే ఆ దేశం ఆస్తి అంత ఉన్నట్లు అన్నమాట. దట్స్ ఎ కీ ఫ్యాక్టర్. దేవుడు ఏమంటాడు? వెండి నాదే, బంగారు నాదే అంటాడు. అంటే ఏ దేశంలో ఉన్నా, ఏ లాకర్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా అల్టిమేట్ ఓనర్ ఎవరంటే ఆయన. వెండి నాదే అంటాడు. నేను సృష్టించిన, ఐఎమ్ ద ఓనర్. మీరు సరే ఎంజాయ్ చేయండి, మీకోసమే సృష్టించిన, మీరు ఎంజాయ్ చేయండి. కానీ జీవితకాలం అంతా ఎంజాయ్ చేస్తారు. ఏమండి, నీ టైం అయిపోయిన తర్వాత నువ్వు వాటిని ఎంజాయ్ చేసేదానికి ఉండదు. అది ఇంకొకరు ఎవరొకరు వాటిని అనుభవించవలసి వస్తుంది. సో యు ఆర్ నాట్ ద ఓనర్. టెంపరీగా నువ్వు వాడుకునే దానికే తప్ప యు ఆర్ నాట్ ద ఓనర్. హూ ఈజ్ ద అల్టిమేట్ ఓనర్ అంటే దేవుడు. అల్టిమేట్గా డబ్బు ఎవరిదంటే దేవుడు. ఎవరి చేతిలో ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా కూడా అదంతా ఎవరిదంటే దేవుడు. ఈ అంత్యదిన ఉద్యోగ కాలంలో ఆత్మల పంట మాత్రమే కాదు, మరొక రకమైనటువంటి పంట కూడా మనం విస్తారంగా మనం కోసుకొని పోతున్నాం. ఏంటంటే పాపాత్ముల యొక్క ఆస్తి అన్నటువంటి దాన్ని దేవుడు నీతిమంతులకు ఇవ్వబోతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తే ఎలా ఉంటుందంటే, నీవు నచ్చకున్నా కూడా నీ చేతిలోకి వచ్చేసి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతారు ఎవరైనా. నీవు నచ్చకున్నా, నేను చెప్పే దేనికైనా సరే దేవుని యొక్క వాక్యమే ఆధారం. 400 ఏళ్ళు ఐగుప్తులు, 4 తరాల వారు బాగా అణచివేశారు ఇశ్రాయేలులను, దేవుని యొక్క ప్రజలను బాగా అణచివేశారు, బాగా హింసించారు, ఫుల్ శత్రువులాగా ట్రీట్ చేశారు. కానీ దేవుడు కటాక్షాన్ని ఇచ్చినప్పుడు, దేవుడు కటాక్షమును చూపినప్పుడు ఐగుప్తీయులు ఏమండి ఇశ్రాయేలులకు వారు ఏమేమి కావాలో, వారికి ఏమేమి కావాలో అన్నీ ఇచ్చేసి వెళ్ళిపోండి అన్నారు. శత్రువులు సహితం మీ చేతిలో పెట్టేస్తారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. అందుకే ఎప్పుడు కూడా ఏమండి దేవుని శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. దేని గురించి దిగులు పడద్దు, దేని గురించి చింతపడద్దు. దేని గురించి కూడా వాక్యం కూడా చెప్తుంది కదా, అసలు దేని గురించి చింతపడద్దు. వీ హ్యావ్ గాడ్. దేవుడు మనకున్నాడు. ఆయన వాక్యాన్ని మనం వింటున్నాం, ఆయన వాక్యాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆయన ఆశ్రయించడం తెలుసుకుంటే, ఆయన గట్టిగా పట్టుకోవడం మనం తెలుసుకుంటే, దేవుడు మనకు ప్రతిదీ కూడా సప్లై చేస్తాడు. ప్రతిదీ కూడా ఆయన సప్లై చేస్తాడు. ఆయన కటాక్షం చూపితే ప్రియులారా, మన ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మార్చివేయబడతాయి. హల్లెలూయా. గాడ్ వాంట్స్ టు చేంజ్ యువర్ ఫైనాన్షియల్ కండిషన్. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు పూర్తిగా మార్చాలని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. కనుకనే ఈ లేఖన భాగాలను నీ దగ్గరికి దేవుడు తీసుకుని వస్తున్నాడు. హల్లెలూయా. మిరకల్ మనీ. మన చర్చిలో మన సిస్టర్ ఉన్నారు, లతా సిస్టర్.
2 వారాల క్రితం వచ్చి సాక్ష్యం చెప్పాను. నా దగ్గరికి వచ్చి రూమ్లోకి వచ్చి సాక్ష్యం చెప్పాను. 2 వారాల క్రితం ఆ సహోదరు యొక్క అకౌంట్లో కేవలం 10 రూపాయలే ఉందంట. అకౌంట్లో ఇప్పుడు డబ్బులు వేసుకున్న ఇది లేదు, 10 రూపాయలు మాత్రమే ఉందంట. అకౌంట్లో 10 రూపాయలు మాత్రమే ఉందంట. సడన్గా ఎందుకో అకౌంట్లోకి వెళ్ళి చూడాలని అనిపించి, ఏమంటే సర్వీస్ తర్వాత మరి సోమవారం మంగళవారం వెళ్ళి చూస్తే 5,800 రూపాయలు అకౌంట్లో ఉందంట. 5,800 రూపాయలు. అసలు ఆ అమ్మాయికి చదవడము రాదు, రాయడం కూడా సరిగా రాదు. ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. చదవడం రాదు, రాయడం కూడా సరిగా రాదు. పోనీ తనేం డిపాజిట్ చేసుకోలేదు. 5,800 రూపాయలు. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ ఇట్? అరచేయంత మేఘం. ఏలియా వర్షం కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు ఫస్ట్ ఏం కనిపించిందని తెలుసా? అరచేయంత మేఘం కనిపించింది. మొదటగా ఏమండి, ఇక్కడ ఈ వాక్యాన్ని ప్రకటించినప్పుడు దేవుడు ఒక చెల్లెలకి 1,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఇట్ ఈజ్ అ మిరకల్ మనీ. ప్యూర్లీ ఇట్ ఈజ్ అ మిరకల్ మనీ. దేవుడు ఇచ్చినటువంటి దయాధనము. 10 రూపాయలు వేసి నాకు 100 రెట్ల ఫలం కావాలి ప్రభువా, నేను 100 రూపాయలు నీకు దశభాగం ఇవ్వాలి ప్రభువా అని దేవునితో మనవి చేసుకుంటే, దేవుడు ఆ మనవిని విని ఏం చేశాడంటే మరుసటి వారంలో 1,000 రూపాయలు ఆ బిడ్డ యొక్క అకౌంట్లోకి వచ్చేటట్లు చేశాడు. మరుసటి వారం 100 రూపాయలు తీసుకుని దశభాగం తీసుకుని వచ్చి దేవునికి ఇచ్చింది. వాట్ ఈస్ ఇట్? యోబు గ్రంథం అంటుంది, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నాను, తుదకు నీవు మహా అభివృద్ధి నొందేదావు. అరచేంత మేఘం కనిపించింది. వర్షం పడుతుంది అంటే ఎక్కడ చిన్న మేఘం కనపడుతుంది. అరచేంత మేఘమే. తర్వాత కుండపోత వర్షం కురిసింది. దేవుని కార్యాలు చిన్న చిన్నగా ఆరంభం అవుతాయి. ఏమండి, వర్షం కూడా చాలాసార్లు ఒకటేసారి కుంభవృష్టి కురవదు కదా. చినుకులు మెల్లగా స్టార్ట్ అవుతాయి. గాలి స్టార్ట్ అవుతుంది, వాతావరణం మారిపోతుంది, మెల్లగా చినుకులు స్టార్ట్ అవుతాయి. ఇక కుండపోత వర్షానికి వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ యొక్క పని ఏమిటంటే ప్రకటించబడే వాక్యాన్ని ఆయన సూచక క్రియల ద్వారా, అద్భుతం ద్వారా స్థిరపరుస్తాడు. చాలామందికి తెలిసిన సూచక్రియలు అంటే తలనొప్పి పోవడము, కుంటివారు నడవడం, గుడ్డివారు చూడడము, ఇదే చాలామందికి తెలిసినటువంటి సూచక్రియలు. బట్ మెనీ పీపుల్ డోంట్ బిలీవ్ ఫైనాన్షియల్ మిరకల్స్. ఆర్థికపరమైనటువంటి అద్భుతాల గురించి చాలామంది చెప్పరు, చాలామంది వినరు. ఎందుకు వచ్చిన గొడవలు అని అనుకుంటారు. కానీ దేవుడు నాకు ఈ పనిని ఇచ్చాడు, ఈ పనిని నాకు అప్పగించాడు. నేను ప్రకటిస్తున్నా. నమ్మి విశ్వాసాన్ని వాడుతున్నటువంటి వారు ఈ యొక్క అద్భుతాలు వారు చూస్తూ ఉన్నారు. దే ఆర్ సీయింగ్ మిరకల్స్. 1,000 రూపాయలు ఒక అద్భుతం. అది 5,800 రూపాయలు, అది మరొక అద్భుతం. 1,000 రూపాయలు ఇచ్చినటువంటి దేవునికి 1,00,000 రూపాయలు ఇవ్వలేడా? 1,000 రూపాయలు ఇచ్చినటువంటి దేవుడు 1,00,00,000 రూపాయలు ఇవ్వలేడా? ఒక చోట ఒక దేశంలో ఒక దైవజనుడు అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పాడు. వెల్త్ ట్రాన్స్ఫర్ అని వాక్యం చెప్పాడు. దేవుడు ఒకే రోజులో అద్భుతం చేయగలడు, ఒకే రోజులో నీ ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మార్చివేయగలడు అని వాక్యం చెప్పాడంట. సూపర్ న్యాచురల్ డెట్ క్యాన్సిలేషన్, ఒకే రోజులో నీ అప్పంతా కూడా పోగలదు అని వాక్యం చెప్పాడంట. వాక్యం చెప్పి ఆయన రిటర్న్ జర్నీలో ఉన్నాడు. మీటింగ్స్ అయిపోయిన తర్వాత రిటర్న్ జర్నీలో ఉంటేనే ఆయనకు ఫోన్ వచ్చిందంట. పాస్టర్ గారు, మీరు చెప్పినటువంటి వాక్యాన్ని దేవుడు స్థిరపరిచాడు. హల్లెలూయా. పాస్టర్ గారు ఫోన్ చేశారట. మీటింగ్స్ అరేంజ్ చేసినటువంటి పాస్టర్ గారు, అద్భుతం జరిగింది. సో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ వాజ్ ఎక్సైటెడ్, చాలా ఎక్సైట్ అయిపోయాడు. ఏం జరిగింది అద్భుతం అంటే, మీరు వచ్చి వాక్యం చెప్పిపోయారు. మా యొక్క సంఘంలో ఒక సభ్యుని జీవితంలో అద్భుతం జరిగింది. ఏం జరిగిందంటే, మీటింగ్ అయిపోయిన తర్వాత ఆయన యొక్క అకౌంట్ ఫ్రీజ్ చేసేసారంట. ఆయన అకౌంట్ను ఫ్రీజ్ చేశారంటే ఇంకా ట్రాన్సాక్షన్ చేసేదంటే ఎక్కడి నుంచి డబ్బులు రాదు, ఈయన ట్రాన్స్ఫర్ చేసేదానికి లేదు. ఆయన ఏదో డబ్బులు పంపిద్దాం, దాన్ని చూద్దామంటే ఆయన అకౌంట్ ఫ్రీజ్ చేశారంట. అకౌంట్ ఫ్రీజ్ చేస్తే ఆ యొక్క బ్యాంక్ మేనేజర్కు, ఇది నిజంగా జరిగినది, బ్యాంక్ మేనేజర్కు ఆయన ఫోన్ చేసి, ఏమంటే నా అకౌంట్ పనిచేయడం లేదు, ఎందుకు మీరు ఫ్రీజ్ చేశారని చెప్తే,
బ్యాంక్ మేనేజర్ చెప్పాడంట, ఈ ఒక్కరోజు కొంచెం మీరు ఏమనుకోవద్దండి, మాకు దయచేసి మన్నించండి, ఈ ఒక్కరోజు ప్రాబ్లం ఏంటంటే ఒక అతను ఎవరికో డబ్బులు ఎక్కడికో పంపించబోయి ఒక్క డిజిట్, ఒక్క నంబరు పొరపాటు వలన మీ అకౌంట్లోకి చాలా పెద్ద మొత్తంలో డబ్బు వచ్చి పడింది. చాలా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చి పడింది. ఆయన చాలా పెద్ద కోటీశ్వరుడు, ఆయన పెద్ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయబోయి మీ అకౌంట్లోకి వచ్చింది. సో అకౌంట్లో వేరే అకౌంట్లోకి వచ్చే లోపల ఆయన హుషారుపడి వెంటనే మాకు ఫోన్ చేసి, పలాని అకౌంట్కి డబ్బులు వచ్చిందండి, దయచేసి ఇది పొరపాటుగా వచ్చింది, ఇది చాలా పెద్ద అమౌంట్, దాన్ని ఫ్రీజ్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తే ఆ బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఫ్రీజ్ చేశారంట. ఫ్రీజ్ చేస్తే అప్పుడు బ్యాంక్ మేనేజర్ వాళ్ళు ఈ వ్యక్తికి, చర్చ్ మెంబర్కు ఫోన్ చేసి వారు చెప్పారంట, ఆయనతో ఒకసారి మీరు మాట్లాడి వాటిని మళ్ళీ ఆయనకు పంపించండి, మీ అకౌంట్లో ఉన్నవి మరలా పంపిస్తామని చెప్పండి, వాటిని రిటర్న్ చేస్తాం ఓపెన్ చేసి అంటే. సో ఈ ఒక్క వ్యక్తి ఏం చేశారంటే ఆ కోటీశ్వరుడికి ఫోన్ చేసి నా అకౌంట్ ఫ్రీజ్ చేశారండి, మీరు ఏదో పొరపాటుగా అమౌంట్ నా అకౌంట్లోకి మీరు పంపించారు అని బ్యాంక్ మేనేజర్ చెప్పారు అని మాట్లాడుతుంటే ఆయన సడన్గా ఎందుకో నీకు డబ్బులు అవసరము అనిపిస్తోంది నాకు, సరేలే ఈ డబ్బు నీవే పెట్టుకొని నీవే వాడుకో అన్నాడంట. చాలా పెద్ద మొత్తం, కోట్లలో ధనం. నిజమండి ఇది, ఐఎమ్ టెల్లింగ్ ద ట్రూత్. దేవుని యొక్క సన్నిధిలో ఉండి ఇక్కడ ఉండి మనం అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. పెద్ద మొత్తం, అది అమౌంట్ పెద్ద మొత్తం. నాకు అనిపిస్తూ ఉంది నీకేదో డబ్బు కొంచెం బాగా అక్కర్లో ఉన్నావు అన్నట్లు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారనుకోండి, ఆయనకు ₹1,00,00,000 అంటే మనకు ₹10 అన్నట్లు. ముఖేష్ అంబానీ గారు ₹1,00,00,000 ఇవ్వాలంటే ₹10 ఇచ్చినట్లు అన్నమాట. అట్లా ఆయన సింపుల్గా అనేసాడంట. సింపుల్గా అనేస్తే ఈయన అసలు ఎగ్జైట్ అయిపోయి, ఆ డబ్బుతో ఏమవుతుందో తెలుసా, ఈయన అప్పులన్నీ పోతాయంట ఆ డబ్బుతో. మొత్తం చూడండి, ఒకటే రోజులో ఆయన ఆర్థిక పరిస్థితిని మొత్తం దేవుడు పూర్తిగా మార్చిపడేశాడు. దేవుడు కటాక్షం ఇస్తే అలాగనే ఉంటుంది. ఓరల్ రాబర్ట్స్ గారికి దేవుడు ఒక పని అప్పగించాడు. దాని కొరకు ఒక $1 million ఆయన రైజ్ చేయాలని దేవుడు చెప్పాడు. సో $1 million కొరకు అంటే $10 లక్షల, మన లెక్కచారంలో అయితే చాలా కోట్లు అవుతుందన్నమాట. $10 లక్షల ఆయన రైజ్ చేసే క్రమంలో ఇక అంతా అయిపోయిందంట. ఇంకొక $1 లక్ష రావాలి. $9 లక్షల వచ్చేసాయి, ఇంకొక $1 లక్ష రావాలంట. ఇంకొక $1 లక్ష అవసరమైందని చెప్పి ఆయన మామూలుగా అనౌన్స్ చేశాడు. సో దేవుడు నాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చాడు, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసేదానికి $10 లక్షల కావాలి. ఇంతవరకు $9 లక్షల వచ్చాయి, ఇంకొక $1 లక్ష అవసరం ఉంది అని అనౌన్స్మెంట్ చేశాడంట. అనౌన్స్మెంట్ చేస్తే ఇప్పుడు ఉంది కదా సోషల్ మీడియా అంతా ఏముందండి, ట్రోలింగ్ కదా. ట్రోలింగ్ అంటే ఏందో అని అనుకునే వాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది ట్రోలింగ్ అంటే ఏంలే అంత. ఏమండి, విమర్శించడము, సతాయించడము, ఏడిపించడము కదా, అవమానించడము, హేళన చేయడము, ఎగతాళి చేయడము. అక్కడ ఓరల్ రాబర్ట్స్ గారిని ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టారంట. అక్కడ మొత్తం న్యూస్ ఛానల్స్ అందరూ కూడా ఈయన చూడండి డబ్బులు అడుగుతున్నాడు, $1 లక్ష అడుగుతున్నాడు, $1 లక్ష కావాలని ఈయన అడుగుతున్నాడని అందరూ కూడా నెగిటివ్ ప్రచారం చేశారు. నెగిటివ్ ప్రచారం చేసి ఆయననైతే ఓరల్ రాబర్ట్స్ గారిని చీల్చి చెండాడుతూ ఉన్నారట. చీల్చి చెండాడుతుంటే మామూలుగా టీవీ న్యూస్ చూసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళలో ఒక ఆయన ఒక కోటీశ్వరుడు, ఒక బిలియనీర్ చూస్తూ ఉన్నాడంట. చూస్తూ ఉంటే అరే ఒక మనిషిని పట్టుకుని ఏంది వీళ్ళు ఇంత హింసిస్తున్నారని చెప్పేసి ఆయన ఫోన్ నెంబర్ కనుక్కోండి అని చెప్పేసి ఓరల్ రాబర్ట్స్ గారికి ఫోన్ చేసి నీకు $1 లక్ష అవసరం ఉంది కదా, నేను పంపిస్తాను అన్నాడంట. దేవుడు ఎలా వాడుకుంటాడు చూడండి. విమర్శించే విమర్శలను చూసి ఏమండి ఒక ఆయనకు అనిపించిందంట, ఆయనకి ఇద్దాము అని అనిపించిందంట. లెట్ మీ హెల్ప్ హిమ్. పాపం $9 లక్షల వచ్చాయి, $1 లక్ష కదా ఆయనకు కావాల్సింది. లెట్ మీ హెల్ప్ హిమ్. ఎవరో తెలియదు ఆయనకి, ఇప్పుడు టీవీలో చూసి అలా. దేవునికి ఏమండి
నిన్ను నీ ఆర్థిక పరిస్థితిని మార్చాలంటే దేవునికి 1,00,000 మార్గాలు ఉన్నాయి. దయచేసి నమ్మండి. డు నాట్ బి అఫ్రైడ్. భయపడవద్దు, చింతించవద్దు, గాబరపడవద్దు. డోంట్ ఫీల్ యాంగ్జియస్. దేవుడు కనికరం పుట్టించగలడు, దేవుడు కటాక్షం పుట్టించగలడు, దేవుడు అనుసంధానం చేయగలడు. హల్లెలూయా. దేవుని దగ్గర చాలామంది బిలియనీర్లు ఉన్నారు. దేవుని దగ్గర, దేవుని యొక్క ఇంటిలో, దేవుని యొక్క కుటుంబంలో, ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు ఒక కుటుంబంలో ఉన్నారు. సో మీ నాన్నగారు బాగా కోటీశ్వర్లు. తర్వాత మీలో ఒక 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి. మీరే పోర్, చాలా పోర్గా మీరున్నారు. 3 మాత్రం బాగా ధనవంతులు, అత్యధికంగా 3 బాగా ధనవంతులు. సో నీవు అసలు ఏమాత్రం కూడా డబ్బు లేవు నీ దగ్గర. అలాంటప్పుడు తండ్రి సింపుల్గా చెప్పేస్తాడు, మీ తమ్ముడికి కొంచెం అవసరం ఉందిరా, ఇవ్వండి అంటాడు. అంటే ఇచ్చేస్తారు అంతే. వి బిలాంగ్ టు యువర్ ఫ్యామిలీ. మనం ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వారం. ఇది చాలా పెద్ద కుటుంబం. ఇది ఇట్స్ ఎ వెరీ వెరీ బిగ్ ఫ్యామిలీ, పెద్ద కుటుంబం. దేవుని ఇంటిలో దేవుని యొక్క పిల్లల్లో ఏమంటే చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు. దేవుడు సింపుల్ కూడా చెప్తాడు, వాళ్ళకి అవసరం ఉంది, ఇచ్చేసే డబ్బులు అంటాడు. అంతే, ఒక్క మాట దేవుడు చెప్తే చాలు, వారు మీ ఒడిలోనికి డబ్బులు వచ్చి పడుతుంది. హల్లెలూయా. Miracles are possible. Financial miracles are possible. God is going to do financial miracles. ఏ రకంగా అయినా సరే దేవుడు ఆర్థికపరమైన అద్భుతాలు చేయగలడని నమ్మండి. మొదటగా మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను. బిలీవ్ దట్ గాడ్ విల్ డూ మిరకల్స్. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్క లేనన్ని అద్భుత క్రియలను చేయవాడు. బైబిల్ ఇస్ నాట్ జస్ట్ ఫిల్డ్ విత్ సమ్ హీలింగ్ మిరకల్స్. స్వస్థత గురించినటువంటి అద్భుతాలు మాత్రమే కాదు బైబిల్లో ఉండేది. దేర్ ఆర్ ఫైనాన్షియల్ మిరకల్స్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో నూరంతల పంట గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు దేవుడు ఆదాము హవ్వకు ఏమి ఇచ్చాడని చూసాము? విత్తనాన్ని ఇచ్చాడు. ఏమన్నాడు? భూమిని నింపమన్నాడు. విత్తనాన్ని ఇచ్చి భూమిని నింపమన్నాడు. అంటే భూమి నింపాలంటే ఏం చేయాలి? ఆదాము దేవుడు భూమిని అంతా నింపలేదు. దేవుడు భూమిని ఇచ్చాడు, విత్తనాన్ని ఇచ్చాడు. విత్తనాలు ఇచ్చే ఒక తోటను వేసేసాడు. భూమిని నింపేయమన్నాడు. భూమిని సేద్యం చేయి, భూమిని నింపేయమన్నాడు. సో గాడ్ గేవ్ ఆడమ్ అ సాయిల్ అండ్ ఆల్సో అ సీడ్. ఎందుకు ఇచ్చాడు విత్తనాన్ని? అంటే విత్తనాన్ని నాటేదానికి ఇచ్చాడు. విత్తనము నాటితే అది మొలకెత్తి మళ్ళీ అది కాయ కాసి పండు అయిపోయి మళ్ళీ విత్తనాలు ఇస్తే మళ్ళీ ఆ విత్తనాలను నాటడం. సో విత్తనాన్ని నాటడం పంట రావడం, విత్తనాన్ని నాటడం పంట రావడం. అంటే ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ గాడ్ గేవ్ ఆడమ్ ద సీడ్ సో దట్ హీ విల్ సో అండ్ హీ విల్ రీప్. విత్తనము విత్తేదాని కొరకు దేవుడు మానవునికి ఇచ్చాడు. భూమి నిలిచినంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవు అని చెప్పాడు. చాలాసార్లు నువ్వు ఏం విత్తితే అది కోస్తావని నెగిటివ్ సెన్స్లో మనం మాట్లాడుతుంటాం. విత్తుతున్నాడు కదా కోసుకుంటాడులే, ఏం విత్తాడో ఇది కోసుకుంటున్నాడు, నువ్వు విత్తుతున్నావు కదా ఖచ్చితంగా కోసుకుంటావులే అంటే ఎప్పుడు నెగిటివ్ సెన్స్లోనే ఈ యొక్క వాక్యాన్ని మాట్లాడుతూ ఉండడం చాలా విచారకరం. నెగిటివ్ సెన్స్లోనే మాట్లాడుతూ ఉంటారు. వెదకాలం కోతకాలం అది ఏదైనా కావచ్చు, మంచి విత్తనమైనా కావచ్చు, చెడు విత్తనమైనా కావచ్చు. మంచి విత్తనం విత్తితే ఖచ్చితంగా నీకు మంచి పంట వస్తుంది. వాట్ ఎవర్ యు సో యూ షాల్ రీప్. నువ్వు ఏం విత్తితే దానిని నీవు కోసుకుంటావు. ఏం విత్తితే దాన్ని కోసుకుంటావు. డబ్బును విత్తితే నువ్వేం కోసుకుంటావు? డబ్బును కోసుకుంటావు. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. వెన్ యు సో మనీ యు విల్ రీప్ మనీ. డబ్బును నువ్వు విత్తితే డబ్బే నువ్వు కోసుకుంటావు. అంటే నీకు ఎంత డబ్బు కావాలన్నటువంటిది దాన్ని నిర్ణయించేది ఏమిటంటే నువ్వు ఎంత విత్తుతున్నావు అనేది నిర్ణయిస్తుంది.
సో హౌ గ్రేట్ యూ వాంట్ టు బికమ్ ఫైనాన్షియలీ, ఆర్థికంగా నువ్వు ఎంత గొప్ప స్థితిలోనికి నువ్వు వెళ్ళాలని నువ్వు కోరుకుంటాం. నేను చెప్తున్నాను, దేర్ ఈజ్ నో లిమిట్. దేర్ ఈజ్ నో లిమిట్. దేవుడు అన్నాడు భూమిని నింపేమన్నాడు. దేవుడు కొంత ఇచ్చి గీత గీయడు దేవుడు. గాడ్ ఈజ్ నాట్ లైక్ దాట్. దేవుడు అటువంటి వాడు కాదు. ఇంకా చాలే నీకు వద్దులే ఇంకా అనడు. మన సామర్థ్యము గురించి మనం ఆలోచించి మనము పరిమితులను పెట్టుకుంటాం తప్ప దేవుడు అసలు దేనికి పరిమితులు పెట్టడండి. శాస్త్రజ్ఞులు అంటారు విశ్వం అంట అది ఇంకా విస్తరిస్తూనే ఉందంట. అప్పుడు చెప్పాడు దేవుడు వెలుగు కలుగునగాక అన్నాడు కదా. అంటే ఆ మాట ఆగిపోలేదు, ఆ మాట ఇంకా పనిచేస్తూనే ఉందంట. ఆ మాట ఇట్ ఇస్ స్టిల్ వర్కింగ్. దేవుడు దేనికి కూడా పరిమితి పెట్టలేదు. పరిమితి పెట్టేదంతా ఎవరంటే మనమే. సో నీ ఆర్థిక పరిస్థితికి ఏమాత్రం కూడా పరిమితము లేదు. దేవుని యొక్క పద్ధతి ఏమిటంటే విత్తడము కోయడం. ఒక దైవజనుడు ఒక సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం చెబుతుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడంట, ఐఎమ్ గ్రీవ్డ్ ఇన్ దిస్ చర్చ్. ఈ సంఘంలో నేను చాలా బాధపడుతున్నాను అన్నాడంట. ఎందుకు బాధపడుతున్నా అంటే ఈ సంఘము బలే ఇస్తుంది కానుకలు, నా రాజ్యంలో ఈ సంఘం బలే ఇస్తుంది, పెట్టుబడి బలే పెట్టేశారు, ఇన్వెస్ట్మెంట్స్ బలే పెట్టేశారు, నా రాజ్యంలోనికి విత్తారు, కానీ వారు కోసుకోవడం లేదు. అది నాకు చాలా బాధగా ఉంది. God's heart will be grieved if you are not reaping your harvest. ఒక వ్యక్తి ఉత్సాహంగా ఎప్పుడు కానుకలు ఇవ్వగలడండి? ఒక వ్యక్తి ఎప్పుడు ఉత్సాహంగా కానుకలు ఇవ్వగలడు? ఇప్పుడు విత్తనం వేసే ఎవరైనా కూడా వర్షాలు పడినప్పుడు విత్తనం వేసే ఏ వ్యక్తి అయినా కూడా వర్షాలు పడితే సంతోషిస్తూ విత్తనం విత్తుతాడు కదా. ఏమని విత్తుతాడు? ఎందుకని విత్తుతాడు? ఊరికి విత్తుదాంలేని విత్తుతాడా? కాదు, పంట వస్తుందని విత్తుతాడు. మనం కానుకలు దేవుని యొక్క రాజ్యంలో మనం విత్తినప్పుడు కూడా ఇది ఒక విత్తనము, దీనికి పంట వస్తుంది అని విత్తాలి. పంట వస్తుంది అని విత్తాలి. ఎందుకంటే దేవుని యొక్క చట్టం ఇది, దేవుని యొక్క చట్టం. సో హౌ కెన్ వీ రీప్ అవర్ హార్వెస్ట్? మన యొక్క పంటను మనం ఏ రీతిగా కోసుకోవాలి? చాలామందికి ఇవ్వడం తెలుసు, కోసుకోవడం తెలియదు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం మనం చూసాం కదా. పరలోక రాజ్యాన్ని దేంతో పోల్చాడంటే ఒక మనుషుడంట విత్తనం విత్తాడంట. ఆ నిద్రపోయి మేల్కుంటుంటే అతడు ఎరుగని రీతిగా విత్తనము ఎదిగిందంట, మొక్క అయిందంట, అందులోకి వెన్ను వచ్చిందంట, తర్వాత ముదురు గింజలు వచ్చాయంట. ఎప్పుడైతే కోతకు వచ్చిందని తెలుసుకున్నాడో కొడవలి తీసుకొని కోత కోసుకొని ఆ పంటను అనుభవించాడంట. పరలోక రాజ్యం ఇలా పనిచేస్తుంది. గాడ్స్ కింగ్డమ్ విల్ వర్క్ లైక్ దిస్. పరలోక రాజ్యము బలాత్కారాల చేత పట్టబడుచున్నది. పరలోక రాజ్యంలో ఉన్నది ఏమిటో తెలుసా? నువ్వు విత్తితే దేవుడు దానికి పంటనిస్తాడు, వృద్ధినిచ్చేది దేవుడు. విత్తాల్సినటువంటి బాధ్యత మనది, వృద్ధినిచ్చే పని దేవునిది. పంట కోసుకునవలసినటువంటి బాధ్యత మనది. Why so many people are not reaping what they have sown? వారు విత్తినవి ఎందుకు చాలామంది కోసుకోవడం లేదు? సామెతల గ్రంథము 10వ అధ్యాయం, 10వ అధ్యాయము 4-5 చదువుతాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4-5. బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. కోత కాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. అంటే మనం విత్తి ఉంటాం, ఆ విత్తనానికి దేవుడు జీవాన్ని చేసి ఒక పంటను కూడా దేవుడు ఇచ్చి ఉంటాడు. కోత కాలము కూడా వచ్చేస్తుంటుంది. అయితే ఆ కోత కాలమునంట కొంతమంది ఏం చేస్తారంట,
నిద్రావస్థలో ఉంటారంట. నిద్రపోతున్నాడంటే ఇది కేవలం ఏదో మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడని కాదు, కానీ గుర్తించలేనటువంటి స్థితిలో నా నా యొక్క పంట కోతకు వచ్చింది, నేను పంటను కోసుకోవాలనేటువంటి ఆ యొక్క విచక్షణ లేనటువంటి స్థితిలో ఉంటాడంట. సో కాబట్టి ఆ కోత కాలంలో నిద్రించినప్పుడు ఏం కలుగుతుందంట, ఆ వ్యక్తి వలన ఏమవుతుంది, ఆ వ్యక్తి వలన తండ్రికి సిగ్గు వస్తుంది. దిస్ పర్సన్ విల్ నాట్ ప్రాస్పర్ ఫైనాన్షియలీ. ఈ యొక్క వ్యక్తి ఆర్థికంగా వర్ధిల్లడు గనుక చెడ్డ పేరు వస్తుంది తండ్రికి. ఏమబ్బా మీ కొడుకు ఇట్లా అయిపోయినాడు, నీ కొడుకు ఏమి ఇంత పాపర్ అయిపోయినాడు, నీ కొడుకు అసలు ఏమాత్రం డబ్బులు లేకుండా అయిపోయినాడు. సో సిగ్గు కలుగుతుంది, తండ్రికి సిగ్గు తీసుకుని వస్తాడు. దీన్ని బట్టి కోతకాలమందు నిద్రించుకున్నాడు. అంటే మనవాడు విత్తనం విత్తాడు, మనవాడికి పొలం ఉంది, మనవాడికి పంట వచ్చింది, కానీ నిద్రపోతున్నాడంట. సో ఇది సాధ్యం. ఈనాడు చాలామంది వారి యొక్క పంటను కోసుకొనకుండా పోయేదానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే వారు కోత కాలంలో నిద్రిస్తూ ఉన్నారు. సో ఇది ఒక వేకప్ కాలం. మన నిద్రావస్థ నుంచి మనం లెగాలి. నో ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ వాట్ బిలాంగ్స్ టు మీ. నాకు సంబంధించినది, నాకు చెందిన దాన్ని నేను ఏది కూడా నేను వదిలిపెట్టను. హల్లెలూయా. నీ ఆశీర్వాదాన్ని నీవు సంపాదించుకోకపోతే ఎట్లా? ఇప్పుడు ఎవరైనా ఒక దొంగ వచ్చేసి మీ ఇంట్లోకి వచ్చేసి ఏమైనా విలువైన వస్తువు తీసుకుని వెళ్ళిపోతుంటే, పాపం నీకేమైనా అవసరం ఉందేమో తీసుకుని పో అంటారా? ఎవరైనా అడ్డుపడతారా? నీ పేరు మీద దేవుడు ఆశీర్వాదాన్ని ఉంచాడు. పరలోక రాజ్యంలో నీ పేరు మీద దేవుడు ఆర్థిక అభివృద్ధిని ఉంచాడు, వెండిని ఉంచాడు, బంగారును ఉంచాడు. నీ అక్కరలకు మాత్రమే కాదు, మూడు తరాలకు కావలసినటువంటి ఆర్థిక వనరులను దేవుడు పరలోక రాజ్యంలో నీ కొరకు దాచి ఉంచాడు. ఫర్ 3 generations, నాట్ జస్ట్ ఫర్ యూ. ఏ రోజుకు ఆ రోజు, ఏ వారానికి ఆ వారము, ఏ నెలకు ఆ నెల కాదండి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గాడ్స్ ప్లాన్. గాడ్స్ ప్లాన్ ఈజ్ దాట్ 3 generations విల్ హ్యావ్ ప్లెంటీ. 3 తరాలు కూర్చొని తిన్నా కూడా తరిగిపోని ఆస్తిని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఎలా? దీని ఎలా అంటే సింపుల్. గాడ్స్ వే, గాడ్స్ ప్రిన్సిపల్. ఏం చేశాడు? ఆదాముకి ఏమి ఇచ్చాడు? విత్తనం ఇచ్చాడు. విత్తనం ఇచ్చి నింపు అన్నాడు. విత్తనం ఇచ్చేసి నింపు అన్నాడు. దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఇదేం కాంప్లికేటెడ్ కాదు, పెద్ద బోధ కాదు, లోతైన బోధ కాదు, ఇదేమి అర్థం కానటువంటి క్లిష్టమైనటువంటి బోధ కాదు. ఇది సింపుల్. విత్తనాన్ని దేవుడు ఇస్తాడు నీ చేతికి. విత్తనం లేదా? ప్రభువా నాకు విత్తనం లేదయ్యా. ఆదాముకు విత్తనం ఇచ్చావయ్యా, నాకు విత్తనం ఇవ్వు, నేను నీ రాజ్యంలో నేను విత్తుతాను. గివ్ మీ ఎ సీడ్ దట్ ఐ విల్ సో ఇంటు యువర్ కింగ్డమ్. విత్తు, దేవుడు పంటనిస్తాడు, కోసుకో. మరలా విత్తు, దేవుడు పంటనిస్తాడు, కోసుకో. దేవుడు ఆ పంటలో విత్తనాలు దొరుకుతాయి, ఆ విత్తనాలు విత్తు, దేవుడు మరలా పంటనిస్తాడు, కోసుకో. అలా ఇస్సాకు అంట ఆర్థికంగా క్రమక్రమముగా పెరిగి మిక్కిలి గొప్పవాడు అయ్యాడంట. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ హిజ్ వర్డ్. ఆయన వాక్యంలో దేవుడు ఈ యొక్క నియమాన్ని ఉంచాడు. ప్రియులారా, ఒకసారి ఈ నియమాన్ని తెలుసుకుంటే దేవునికి కానుకలు ఇచ్చేటప్పుడు ఎవరైనా ఉత్సాహంగా ఇస్తారు కానుకలు. అందుకే వాక్యంలో ఏమైనా రాబడింది? ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. వై మెనీ పీపుల్ డోంట్ గివ్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్ టు గాడ్. దేవునికి దశమ భాగాలు కానీ, దేవునికి కానుకలు కానీ ఇచ్చేదానికి చాలామంది ఎందుకు ఇబ్బంది పడతారో తెలుసా? ఎప్పుడో ఒకసారి ఇచ్చింటారు, దానికి అది ఇంకా పోయినట్లే అయిపోయి ఉంటుంది. కానుకలు దేవునికి ఇస్తే, దేవునికి రాజ్యంలో ఇస్తే అది పోయినట్లు కాదండి. పోయినట్లు కాదు, అది విత్తనం. అది విత్తనము, పోయినట్లు కాదు. అది విత్తనము. ఇట్ ఈస్ అ సీడ్. గాడ్ విల్ గివ్ యూ హార్వెస్ట్. దేవుడు దానికి పంటనిస్తాడు. కోతకాలం కనుక్కోవాలి. కోతకాలం నువ్వే కనుక్కోవాలి. పంట కోసుకోవాలి, నీవే పంటను కోసుకోవాలి. సో ఒక విత్తనం విత్తుతాం, కాస్త మనకు పంట వస్తుంది. ఆ పంటలో మనకు కొన్ని విత్తనాలు దొరుకుతాయి. మరలా కొంత మనం ఆ పంటను తింటాం, కొన్ని విత్తనాలు మనం ఎత్తి పెడతాం కదా. ఏ పంటలో అయినా కూడా ఏం చేస్తారు తెలుసా? కొన్ని మంచి వాటిని విత్తనాల కోసం సపరేట్ చేస్తారు, మిగిలిన వాటిని అమ్మనైనా అమ్ముతారు, లేకపోతే తిననైనా తింటారు.
విత్తనాల కొరకు ప్రత్యేకిస్తారు. ఇవి విత్తనాల కొరకు, మరలా నెక్స్ట్ విత్తేదాని కొరకు. అలా ఏమవుతుంది, మనకు విత్తనాలు పెరుగుతూ ఉంటాయి, విత్తనాలు పెరిగే కొద్దీ పంట కూడా పెరుగుతుంది. అలా మన యొక్క ఆర్థిక పరిస్థితి క్రమక్రమముగా ఎదుగుతూ పోతుంది. ఇది దేవుని యొక్క పద్ధతి. ఈ పద్ధతిలోనే మన పూర్వీకులందరూ కూడా ఎదిగారు. చాలామంది ఎందుకు నిరుత్సాహం చేత నింపబడుతున్నారంటే కానుకలు ఇచ్చేసి ఉంటారు. తర్వాత ఏం చేయాలో తెలియక విత్తినటువంటి విత్తనాన్ని తమ మాటలతో విత్తనాన్ని కూడా పెళ్ళగించేస్తారు. దే డెస్ట్రాయ్ దేర్ ఓన్ సీడ్స్. వారి పంటను వారి యొక్క మాటల ద్వారా వారు పెళ్ళగించేసి ఇక అసలు దాని గురించి నెగిటివ్ మాటలు మాట్లాడేసి దాని గురించి ఇంకా వదిలేసేస్తారన్నమాట. వై? బికాస్ దే డిడ్ నాట్ టేస్ట్ దిస్ ప్రిన్సిపల్ వర్కింగ్ ఇన్ దేర్ లైఫ్. ఈ యొక్క నియమము యొక్క రుచి చూస్తే, ఎవరైనా నియమం యొక్క రుచి చూస్తే కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోనండి. అది అంతవరకే తెలుసు అన్నమాట. రుచి చూసి తెలుసుకోండి. పాటలు కూడా పడతారు. ఏం రుచి? యు టేస్ట్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ ఎవ్రీ ఏరియా ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి ఏరియాలో ఆయన మంచితనాన్ని నువ్వు చూడు. ఆయన మంచితనం అంతా చూపించాలనుకుంటున్నాడు. ఆర్థికంగా తన మంచితనాన్ని చూపించాలనుకుంటున్నాడు. ఏంటి ఆయన మంచితనం అంటే, ఏంటి ఆయన విశ్వాసత అంటే, ఏంటి ఆయన నమ్మకత్వం అంటే, నువ్వు విత్తనం ఇస్తే ఆయన దానికి పంటనిస్తాడు. హీస్ అ ఫెయిత్ఫుల్ గాడ్. ఆయన విశ్వాసత అంతరిక్షమని అంటున్నది. యు గివ్ సీడ్ టు హిమ్. ఆయనకు విత్తనం ఇవ్వు, ఆయన పేరు మీద విత్తనం ఇవ్వు, రెవరెన్స్తో, భయభక్తులతో విత్తనం ఇవ్వు. అసలు ఏ స్టేజ్కి వెళ్తారంటే, మీరు రాంగ్ రూట్లో డబ్బుల కొరకు ప్రయాసపడవలసిన అవసరం ఉండదు. ఒకవేళ రాంగ్ రూట్లో డబ్బులు వచ్చినా కూడా నువ్వు అసలు రిజెక్ట్ చేసేస్తావు. అసలు నాకు అవసరమే లేదంటావు. ఎందుకో తెలుసా? నాకు దేవుని దగ్గర నుంచి డబ్బులు ఎలా తెచ్చుకోవాలో తెలుసు అని నీకు అనుభవపూర్వకంగా నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చెప్తావు. యూ విల్ టెల్ దెమ్, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. నీ డబ్బు నాకు అవసరం లేదు. నీ డబ్బు అవసరం, ఉచితంగా డబ్బులు ఇస్తామన్నా కూడా నువ్వు తీసుకోవన్నమాట. అవసరం లేదు నీ డబ్బులు, నాకు దేవుడు ఉన్నాడు. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం అదే రీతిగా మాట్లాడాడు. ఎందుకు అంత ధైర్యంగా ఎలా మాట్లాడాడండి? అంత ధైర్యంగా ఎలా మాట్లాడాడు? ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. అబ్రామా భయపడవద్దు, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగును అని చెబుతున్నాడు. ప్రారంభంలో ఏముంది మాట? ఇవి జరిగిన తరువాత. అందరు చెప్పండి, ఇవి జరిగిన తరువాత. ఏమి జరిగిన తర్వాత అంటే మనకు ముందు అధ్యాయంలో ఉంటుందన్నమాట. చాలాసార్లు మనం చదువుతాం కానీ కొన్ని విషయాలు మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం, మనం ఓవర్లుక్ చేస్తాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనము వచ్చేసి, దేవుడు ఏం మాట్లాడారు తెలుసా? నీ యొక్క బహుమానము అత్యధికమవుతుంది అన్నాడు. హల్లెలూయా. యువర్ రివార్డ్ విల్ బికమ్ సో గ్రేట్ సీక్రెట్. అంటే ఏమి జరిగాయి అంటే అబ్రాముతో పాటు లోతు కూడా వచ్చాడు. లోతు ఎవరంటే అబ్రాము తమ్ముడు అనమాట. తమ్ముడు వరుస అవుతాడు, తన యొక్క అన్న యొక్క కుమారుడు అనమాట. లోతు సొదొమ గొమొరలో నివాసం చేసేవాడు. లోతు అబ్రాముతో ఉన్నప్పుడు అబ్రాము దేవుడు భీకరంగా దీవించేశాడు, లోతును దీవించేశాడు. అసలు వారి యొక్క ఆస్తి ఎంత ఎక్కువైపోయిందంటే భూమి భరించలేకపోయిందంట. అంత ఆస్తిని దేవుడు అబ్రాముకి ఇచ్చాడు, లోతుకి ఇచ్చాడు, ఇద్దరికి ఇచ్చాడు. సో వారు కలిసి జీవించలేనంత ఎక్కువైపోయిందంట ఆస్తి. సో కాబట్టి సపరేట్ అయిపోయారు. లోతేమో సొదొమోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వేరే శత్రువులు వచ్చేసి సొదొమ గొమొర మీద దాడి చేసి లోతును చెరపట్టి, తర్వాత లోతు దగ్గర ఉన్నటువంటి ఆస్తినంతా కూడా వారు చేజిక్కించుకొని శత్రులు ఆ సొదొమ గొమొరను వీరినందరూ కూడా పట్టుకున్నప్పుడు
ఈ యొక్క సమాచారము అబ్రామునకు తెలిపినప్పుడు అబ్రాము ఇంట ఏమంటే దాదాపుగా ఒక 318 మంది ఏమండి మ్యాన్ పవర్ ఉందంట అబ్రామ్ దగ్గర. అబ్రామ్ దగ్గర 318 మంది ఏమంటే యోధులు ఉన్నారంట. 318 మంది బౌన్సర్స్ అని చెప్పొచ్చు మనం. చాలామంది బౌన్సర్స్ని పెట్టుకుంటారు కదా, అలా అబ్రాహాము దగ్గర ఏమండి అబ్రాహాము దేవుడు అని చెప్పాడు కదా దేవుడు. ఆ అబ్రాహాము దగ్గర 318 మంది బౌన్సర్స్ ఉన్నారంట. ఆ 318 మందిని తీసుకొని వెళ్ళిపోయి యుద్ధం చేసి శత్రు రాజులంతా కూడా సంహారం చేశాడు, రాజులను చంపేశాడు. ఏమండి వారి ఆస్తిని స్వాధీనం చేసుకున్నాడు, లోతు ఆస్తిని తీసుకున్నాడు, మొత్తం అంతా కూడా రిస్టోర్ చేసుకుని వస్తున్నాడు అనమాట. చూడండి 14వ అధ్యాయంలో 16వ వచనం నేను చదువుతాను. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లాయోమేరును అతనితో కూడా నున్న రాజును ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అను షానే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైనటువంటి దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకునమని అబ్రాముతో చెప్పగా అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదివని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకున్నానని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఈ సందర్భంలో అబ్రాము చాలా ఆస్తిని సంపాదించాడు, ఆస్తిని తీసుకుని వస్తున్నప్పుడు సొదొమ రాజు దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? ఆస్తి నువ్వే తీసేసుకో అన్నాడు. నా ఆస్తిని నీవే తీసుకో అన్నాడు. అంటే అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? నువ్వేమంటావు తెలుసా? నీ ఆస్తిని తీసుకోమంటావు, సరే నీవు ఇచ్చిన ఆస్తిని తీసుకుంటాను. నీ ఆస్తిని రాజు చెప్తున్నాడు, నా ఆస్తిని తీసుకోమని రాజు చెప్తుంటే అది 1000 రూపాయలు 2000 రూపాయలు కాదు, అది రాజు నా ఆస్తిని తీసుకో, నాకు మనుషులు ఇచ్చేసే అన్నాడు. అప్పుడు అబ్రామ్ ఏమన్నాడు తెలుసా? నేనే అబ్రామును ధనవంతుని చేసేదివని నువ్వు చెప్పకూడదు. నువ్వు చెప్పుకుంటావు రేపు పొద్దున, కాబట్టి ఘనత ఎవరికి వస్తుంది? నీకు వస్తుంది. కాబట్టి యాక్చువల్గా నన్ను ధనవంతునిగా చేసింది నా దేవుడు నన్ను ధనవంతునిగా చేశాడు. కాబట్టి నూలు పోగైనను నీ దగ్గర తీసుకోను అన్నాడు. ఎంత రోషముతో మాట్లాడగలిగాడండి. ఏమీ లేకుండా ఏమండి కొంత ఆస్తితో బయలుదేరినటువంటి అబ్రామును దేవుడు ఎంత ఆర్థికంగా ఆశీర్వదించాడు చూడండి. ఇక్కడ మనకు ఒక చిన్న క్లూ కనిపిస్తూ ఉంది అబ్రాము ఏం చేశాడు అని. యుద్ధం చేశాడు, యుద్ధంలో చాలా ఆస్తి దొరికింది. సో అబ్రామును ఎదుర్కొనే దానికి షాలేము రాజు వచ్చాడంట. ఏం తీసుకుని వచ్చాడు ఆయన? రొట్టె ద్రాక్షరసము తీసుకుని వచ్చాడు. ఆది కాండంలోనే ప్రభు బల్ల గురించి ఎక్కడో రాయబడింది చూడండి. అబ్రామునకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇస్తే అబ్రాము వాటిని పుచ్చుకొని వాటిని పుచ్చుకున్న తర్వాత మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించాడు. మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించిన తర్వాత వాక్యంలో వ్రాయబడింది, అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అబ్రాము సీక్రెట్ ఏంటి? అబ్రాముని అడిగితే, అబ్రామా నీ సీక్రెట్ ఏంటి? హౌ యూ బికేమ్ సో రిచ్? అసలు ఆర్థికంగా అసలు నీ కొదువే లేకుండా వెళ్ళిపోయింది. మేము డబ్బులు ఇస్తామన్నా కూడా మీ డబ్బులే అక్కర్లేదని అంత రోషంగా మాట్లాడగలిగే ఆర్థిక పరిస్థితికి నువ్వు ఎలా వచ్చావు? మేము తాడిపత్రిలో ఉదయకాలం ధ్యానించినప్పుడు ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం ఉంటుంది. ఒకసారి పూర్వపు దినాలను జ్ఞాపకం చేసుకోనండి, మీ తండ్రిని అడగండి, మీ పెద్దలను అడగండి, వారు చెప్తారు అంట. అబ్రామ్ గారిని అడిగితే, అబ్రామ్ గారు మీరు అంత ఆస్తిపరులు ఎలా అయ్యారంటే, చూడు నా జీవితంలో చూడు నేనేం చేస్తాను అంటాడు అనమాట.
సో యుద్ధం చేశాడు, తనకంటూ ఆస్తి వచ్చింది. యాజకుడైనటువంటి ఆయనకి మెల్కీసెదెకుకు అన్నిటిలోనూ 10వ వంతు అబ్రాము ఇచ్చాడు. చాలామంది దశమభాగం గురించి విన్నప్పుడు కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అవుతారు. సో వారు నెగిటివ్గా రియాక్ట్ కావడంలో పెద్దగా అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. అంటే ఇట్ ఈస్ న్యాచురల్. మనం డబ్బు గురించి బోధిస్తున్నాం అన్నట్లు, మన డబ్బుల మీద దృష్టి పడింది అన్నట్లు, ఇలా రకరకాల ఆలోచనలు రావడం సాధ్యం. అయితే ప్రతిదాన్ని కూడా మనం దేవుని యొక్క వాక్యంలో మనం పరీక్షించాలి. వీ నీడ్ టు సీ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఒక ఆయన పెద్ద స్పీకర్ అన్నాడు, అసలు కొత్త నిబంధనలో దశమభాగం లేనే లేదు అన్నాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆయన దేవునికి దశమభాగం ఇవ్వడు అన్నమాట. దేవునికి దశమభాగం ఇవ్వడు అనమాట. అబ్రాం గారిని అడిగితే అబ్రాం గారు ఒకటే చెప్తారు, బాబు నాయనా నువ్వు ఇస్తావో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నా దేవునికి నేను అన్నిటిలో నేను నా దేవునికి నేను దశమభాగాన్ని ఇచ్చాను అంటాడు. మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. ఇచ్చి అబ్రామును దీవించాడు. ఆ దీవెన వచనాన్ని అబ్రాము విన్న తర్వాత అబ్రాము దశమభాగమును అన్నిటిలో 10వ వంతు భాగాన్ని మెల్కీసెదెకుకు ఇచ్చాడు. అప్పుడు ఆ దశమభాగాన్ని పుచ్చుకొని మెల్కీసెదెకు ఏం చేశాడు? యాక్చువల్గా ఈ భాగాన్ని పౌలు గారు హెబ్రీయులకు రాశాడు. ఈ భాగాన్ని హెబ్రీయులకు రాస్తూ చూద్దాం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం. హెబ్రీయులకు రాయబడిన పత్రిక 7వ అధ్యాయం. రాజులను 1వ వచనం నుంచి, రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చెనో, ఆ షాలేము రాజును మహోన్నతుడకు దేవుని యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరు మొదట నీతికి రాజనియు తరువాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టి షాలేము రాజని అర్థము. అతడు తండ్రి లేనివాడును తల్లి లేనివాడును వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతమైనను లేనివాడునై ఉండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. ఆ రోజు అబ్రాం దగ్గరికి వచ్చింది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. జీసస్ ఇస్ ద మెల్కీసెదెక్. జీసస్ కేమ్ టు అబ్రహాం. దేవుని కుమారుడు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు అబ్రాము దగ్గరికి వచ్చి అబ్రామును దర్శించి అబ్రాముకు రొట్టెను ద్రాక్షరసాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు దీవించాడు అబ్రాము. అప్పుడు అబ్రాము ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభునకు అన్నిటిలో దశమభాగమును ఇచ్చాడంట. హల్లెలూయా. దేవుని కుమారుని పోలి ఉన్నాడు అని వ్రాయబడింది. 4వ వచనం చూడండి. ఇతడెంత గనుడో చూడండి, మూల పురుషుడైన అబ్రాము అతని కొల్లగొన్న శ్రేష్టమైన వస్తువులలో 10వ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రం చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. కానీ వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రామునొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానములను పొందిన వారిని ఆశీర్వదించెను. మెల్కీసెదెకు ఏం చేశాడంటే రొట్టె ద్రాక్షరసం తీసుకుని వచ్చి అబ్రాముకిచ్చి అబ్రామును దీవించాడు. అబ్రామును దీవించిన తర్వాత అబ్రాము అన్నిటిలో దశమభాగాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడు. సో ఆల్రెడీ మెల్కీసెదెకు అబ్రామును దీవించాడు. దశమభాగం పుచ్చుకున్న తర్వాత మరలా దీవించాడు. ఎవరిని దీవించాడంట? ఆశీర్వాదం పొందిన వారిని దీవించాడంట. వాగ్దానములను పొందిన వారిని దీవించాడంట. ఆల్రెడీ అబ్రహాం వాజ్ బ్లెస్డ్ అండ్ అగైన్ మెల్కీసెదెక్ బ్లెస్డ్ అబ్రహాం. ఆల్రెడీ అబ్రాము దీవించబడ్డాడు, మరలా మెల్కీసెదెకు అబ్రామును దీవించాడు. 8వ వచనం. మరియు లేవి క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. లేవి అంటే ఇప్పుడు మనకు 10 ఆజ్ఞలు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత యాజకులుగా లేవి వంశం వారిని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రాము అప్పుడు లేదు. అబ్రాము టైంలో ఈ యొక్క ధర్మశాస్త్రం లేదు. సో కాబట్టి ఈ లేవి క్రమానికి మెల్కీసెదెకు సంబంధించిన వాడు కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే లేవి క్రమంలో ఉన్నవారు పాత నిబంధనలో వారు దశమభాగం పుచ్చుకున్నారు. ఇప్పుడు జీవించుచున్నటువంటి వాడు దశమ భాగములను పుచ్చుకొనుచున్నాడు. అంటే
మన దశమ భాగములను మనం దేవుని యొక్క సంఘంలోనికి తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చినప్పుడు ఎవరికి ఇస్తున్నాం అంటే మనం ఇస్తున్నది మనం భౌతికంగా మనం చూస్తే మనం పాస్టర్కి ఇస్తున్నట్టు లేకపోతే సంఘానికి ఇస్తున్నట్లు ఉంటుంది. కానీ దానిని దేవుడు ఎలా చూస్తాడంటే యేసు ప్రభు చేతిలో నువ్వు పెడుతున్నట్లు చూస్తాడు. గాడ్ సీస్ లైక్ దట్. వాక్యం ఉంటుంది క్రొత్త నిబంధన పత్రికలో వ్రాయబడింది దశమ భాగం గురించి. చాలామంది అంటే బోధకులు వారు ఇవ్వరు అన్నమాట. వారు ఇవ్వరు, దశమ భాగాలు వారు ఇవ్వరు కాబట్టి మీరు కూడా ఇవ్వగాకండి అని చెప్తారనమాట. దశమ భాగం ఇచ్చేవారు ఎవరు కూడా నెగిటివ్గా చెప్పరు. ఈనాడు క్రైస్తవులు ఆర్థికంగా వెనకబడి ఉండేదానికి ఒక ముఖ్యమైన కారణం ఏమిటంటే దేవునిని ఘనపరచకపోవడమే. లేవియ కాండంలో ఒక మాట ఉంటుంది. లేవియ కాండం 27వ అధ్యాయము, మాట చూపించి ముగిస్తాను. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. లేవియ కాండము 27వ అధ్యాయము 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. అది యెహోవా సొమ్ము అంట. యెహోవా సొమ్ము దట్ బిలాంగ్స్ టు గాడ్. 10% ఆఫ్ అవర్ ఇన్కమ్, మనకొచ్చే జీతంలో మనకొచ్చే రాబడిలో 10% ఎవరిది అంటే దేవుంది అంట. పోనీ మనం ఇచ్చే ఆ 10% తీసుకుని దేవుడు ఏమైనా చేస్తాడంటే ఆయనకేం కర్మండి. బంగారుతో రోడ్లు వేసుకున్నాడు, ఆయనకేం మన డబ్బులు అవసరమా? కాదు. ఆయనకు కావాల్సింది మన హృదయము, మన గౌరవము. దశమ భాగాన్ని దేవునికి ఇస్తున్నామంటే అది ఏం మాట్లాడుతుందంటే, ఒకటి, ప్రభువా ఇది నీది, ఇది నీది. మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టు నాది అన్నాడు దేవుడు. నువ్వు ముట్టుకోవద్దు అని ఆదముకు చెప్పాడు. నువ్వు తినొద్దు అది అన్నాడు. తిన్నాడు, పాడైపోయాడు. 10% బిలాంగ్స్ టు గాడ్. మనకు నచ్చినా నచ్చకున్నా వాక్యమే. దట్ బిలాంగ్స్ టు గాడ్. ఎవరికి ఇచ్చావు, ఎంతమంది దశమభాగాలు ఇస్తారు, ఆ పాస్టర్ ఏం చేస్తాడు, ఇవన్నీ ఎవరు చెప్పారు? ఇవన్నీ చెప్పాడు బైబిల్ ఏమన్నా? ఇట్ ఈస్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. వాగ్దానం పొందిన వాన్ని మరలా దీవించాడంట. హల్లెలూయా. ఇట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. అందుకే ఏ సంఘంలో నాటపడాలి అన్నటువంటిది ఫస్ట్ దేవుని దగ్గర నువ్వు తేల్చేసుకొని, ప్రభువా ఏ సంఘంలో నేను నాటపడాలి తేల్చేసుకొని, ఇక అక్కడ మాత్రం ఖచ్చితంగా ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అండి దశమ భాగాలు. ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వద్దు. నేను ఎవరిని నాకు దశమ భాగాలు ఇవ్వండి అని నేను ఎవరిని ఇంతవరకు అడగలేదు, ఇప్పటికీ అడగలేదు, నేను ఎప్పటికీ కూడా అడగను దశమ భాగాలు ఇవ్వండి అని. దట్ ఈస్ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు సంబంధించింది. నా పని ఎంతంటే వాక్యం చెప్తాను నేను. ఐ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, వెదర్ యూ రెస్పాండ్ టు ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అప్ టు యూ. అది మీకు సంబంధించినటువంటిది. అదే. సో యు ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. నా పని ఎంతసేపు ఉన్నా కూడా నేను మ్యానిపులేట్ చేయడం కాదు. నా పని ఎంతసేపు ఉన్న వాక్యాన్ని ఉన్నట్లుగా చెప్పడము. ఆర్థికంగా మనం వర్ధిల్లాలంటే దేవునిని ఘనపరచాలి. దేవునిని ఎలా ఘనపరుస్తామంటే మన ప్రథమ ఫలాన్ని, మన దశమ భాగాన్ని దేవునికి ఇచ్చి దేవునిని ఘనపరుస్తాం. మలాకిలో అంటాడు, మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అన్నాడు. ప్రభువా ఏంటయ్యా అలా చెప్తున్నావు, మేమేమి నీకు వీపేం చూపించడం లేదే, నీ వైపే తిరిగి ఉన్నాం కదా అంటే, అన్ని ఏరియాస్లో నా వైపే తిరిగి ఉన్నారు, ఆర్థికంగా మాత్రం మీరు వీపును చూపిస్తున్నారు అన్నాడు. ఏంటి ప్రభువా అంటే, నా సొమ్ము మీరు వాడుకుంటున్నారు కదా. నా సొమ్ము అంటున్నాడు ఆయన. హీ హ్యాస్ ఎవ్రీ రైట్ టు సే దట్. ఆయన కృప లేనిది ఈరోజు మనం బ్రతకగలమా చెప్పండి? ఆయన కృప లేనిది 10 రూపాయలు మనం సంపాదించగలమా? దానిని గుర్తించాలి. దానిని గుర్తిస్తే కృపను పొందుకుంటావునేమో. లార్డ్, వితౌట్ యువర్ హెల్ప్, నీ సహాయం లేకుండా, నీ కృప లేకుండా ఈ 1000 రూపాయలు, ఈ 10 రూపాయలు నా చేతిలోకి రాదయ్యా. కాబట్టి ఇందులో 5000 వచ్చిందా 500, నీది ఇది. దిస్ ఇస్ యువర్స్.
దాన్ని ప్రక్కకి తీయండి, బ్లెస్ చేయండి, ప్రార్థించండి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ సీడ్. ఈ యొక్క విత్తనాన్ని బట్టి అయ్యా నీకు స్తోత్రాలయ్యా, ఇది నీదయ్యా, నేను ఘనపరుస్తున్నానయ్యా, ఈ దశభాగంతో నేను ఘనపరుస్తున్నానయ్యా అని దేవుని నీ ఇంటిలో ఆరాధించు, ఇంటిలో ఆరాధించు, ఇంటిలో ఆరాధించు. దేవుడు ఎక్కడ నిన్ను నాటాడు అక్కడ ఎందుకంటే ఈ వాక్యాన్ని లైవ్లో చూస్తుంటారు, చాలా తర్వాత సోషల్ మీడియాలో చాలామంది చూస్తుంటారు. ఎక్కడ దేవుడు నిన్ను నాటాడో, ఏ సంఘంలో నిన్ను దేవుడు నాటాడో అక్కడ నువ్వు నమ్మకంగా ఉండు. అడిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటా వెళ్ళొద్దు. దశంభాగాన్ని కొంతమంది ముక్కలు చేస్తారు, పార్ట్స్ చేసేస్తారు. వారికింత, వీరికింత ఏమంటే ఇవ్వ బుద్ధి కాదు, ఒకరికే ఎక్కువ ఇవ్వ బుద్ధి కాదన్నమాట. తక్కువ జీతం వచ్చేటప్పుడేమో ఈ కళ్ళు మూసుకొని ఇచ్చేస్తారనమాట. కొంచెం జీతం పెరిగే కొద్దీ, కొంచెం ఆశీర్వాదం పెరిగే కొద్దీ అంతా ఈ పాస్టర్ దగ్గరికి ఎందుకు ఇవ్వాలి, అంతా ఈ చర్చిలోనే ఎందుకు ఇవ్వాలి, పంచుదాం, కట్ చేస్తాం, వాళ్ళకింత వీళ్ళకింత కట్ చేస్తాం. నో, యూ షుడ్ నాట్ డూ లైక్ దాట్. అలా చేయకూడదు. ఏ సంఘములో దేవుడు నిన్ను నాటాడో అక్కడే నువ్వు ఇవ్వాలి. మిగిలినది నువ్వు దీవించబడి ఓవర్ఫ్లోయింగ్ ఉంటుంది కదా, ఇంకా ఎవరికైనా పంచాలంటే తర్వాత పంచుకో. దశమ భాగం ఏ మందిరంలో దేవుడు నేను నాటాడో ఆ మందిరంలో ఇవ్వాలి. మా మందిరంలో డబ్బులు చాలా ఎక్కువ అయిపోయాయండి, అయినా ఇవ్వాలి అక్కడే. పాస్టర్ ఫుల్ రిచ్ అయిపోయాడండి, ఇవ్వాలి అక్కడే. అవన్నీ నీకు అనవసరం. సంఘం రిచ్ అయిందా, పూర్గా ఉందా, అవి నీకు అనవసరంలా. నీవు దేవుని యొక్క కృపను గుర్తిస్తున్నావా లేదా, దేవుని యొక్క సుప్రీమసీని, దేవుని యొక్క ప్రభుత్వాన్ని నీవు గుర్తిస్తున్నావా లేదా, అది ముఖ్యం. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఆనరింగ్ గాడ్, గివింగ్ రెవరెన్స్ టు గాడ్. టైత్ ఇట్ స్పీక్స్ మోర్ అబౌట్ రెవరెన్సింగ్ గాడ్. దేవుని గౌరవించే దాని గురించి ఎక్కువ మాట్లాడుతుంది. 10% దేవునికి ఇస్తే 90% దేవుడు దీవిస్తానని వాగ్దానం చేశాడు. 90% ఇవ్వమని చెప్పడం లేదు, కానీ 90% ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. ఎందుకు? మరి ఆస్తి పెద్దగా సరిపోయింది అంటే వారికి వచ్చే ఇన్కంలో 90% దేవునికి ఇచ్చిన 10%తో ఇంకా వారికి మిగిలే ఉంటుందన్నమాట. అంత ఇన్కమ్ నెలకు ₹1,00,00,000 వచ్చింది అనుకోండి మీకు. ఏమండి, నెలసరి ఖర్చు ఎంత ఉంటుంది? మీరు 90% ఇవ్వచ్చు దేవునికి. నెలకు ₹1,00,00,000 వస్తే 90% ఇవ్వచ్చు దేవునికి. 10 లక్షల కంటే ఎక్కువ తింటారా చెప్పండి? నెలకు 90 లక్షలు దేవునికి ఇచ్చేసేయచ్చు కదా. అబ్రాహాము అన్నిటిలో దేవునికి దశభాగాన్ని ఇచ్చాడు, అన్నిటిలో 10వ వంతు ఇచ్చాడు. ఇప్పుడు జీవించుచున్నాను అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు పుచ్చుకొన్నాడు కాదు, పుచ్చుకునేవాడు కాదు. పాత నిబంధనలో పుచ్చుకొనుచున్నాడు, క్రొత్త నిబంధనలో. ఇట్స్ అ బ్లెస్సింగ్. ఎందుకు ఇవ్వడం లేదంటే భయపడుతున్నారు, పోయినట్లు అనుకుంటున్నారు. పోదో. యు సో ఇన్ ఫెయిత్, డోంట్ సో ఇన్ అన్బిలీఫ్. సనుగు కొనకయు. ఎప్పుడు సనుగు వస్తుంది? పోయిందే, డబ్బులు పోయినట్లే, ఇది ఇస్తే పోయినట్లే. కాదు. పెట్టుబడి పెట్టే సమయం అని గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్ చేసే సమయం అని గుర్తుపెట్టుకోండి. దేవుని చేతిలో పెడుతున్నావని గుర్తుపెట్టుకోండి. డోంట్ లుక్ ఎట్ ద మ్యాన్ హూ ఈస్ టాకింగ్ టు యూ. నీతో మాట్లాడే మనిషి చూడదు. యూ లుక్ అన్ టు గాడ్. లార్డ్, ఐఎమ్ లుకింగ్ టు యూ. నువ్వు విత్తనం ఇచ్చావయ్యా, విత్తనం విత్తాలి, పంట కోసుకోవాలి. ఇలా నేను జీవించాలని నీవు నిర్దేశించావు గనుక 10వ భాగము నీ సొమ్మయ్యా. ఇది నాది కాని దాన్ని నేను ముట్టను, నాది కాని దాని జోలికి నేను వెళ్ళను. నేను ఏదో ఒక అడ్జస్ట్మెంట్ చేసుకుంటాను కానీ 10వ భాగం నీ సొమ్మయ్యా, నీ సొమ్మును నేను నీకు రిటర్న్ చేస్తున్నాను ప్రభువా అని దేవుణ్ణి గౌరవించి గణపరిచి ఆయన రాజ్యంలో మనం విత్తినప్పుడు ఆయన అంటాడు, గాడ్ ఈజ్ అ రివార్డింగ్ గాడ్ అండి. దేవుడు స్పందిస్తాడు. ఆకాశపు వాకిళ్లను తెరిచి పట్ట జాలనంత విస్తారమైన దీవెనను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాను. నీ పంటను తినివే పురుగులను నేను గద్దిస్తానని చెప్పాడు. అన్యజనులందరూ నిన్ను చూసి నువ్వు ఆశీర్వదించబడినట్టు, నువ్వు ధన్యుడవు అని అన్యజనులందరూ కూడా నిన్ను చూసి అనేటట్లు చేస్తానన్నాడు. గాడ్ ఈజ్ ప్రామిసింగ్. బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యం ఇది, నమ్మండి. యూ జస్ట్ ప్రాక్టీస్, స్టార్ట్. ఒకవేళ ఈ అలవాటు లేకపోతే మొదలు పెట్టండి. ఎందుకంటే వాక్యం వచ్చింది కదా. వాక్యం వచ్చిన తర్వాత ప్రభువా ఈ వాక్య ప్రకారం నేను మార్చుకుంటున్నాను అయ్యా, నా అలవాట్లను మార్చుకుంటున్నాను, నా ఆలోచన విధానాన్ని మార్చుకుంటున్నాను. ఐ గివ్ రెవరెన్స్ టు యూ. నీకు గౌరవం ఇస్తానయ్యా, నేను గౌరవిస్తానయ్యా. ఐ గివ్ టైట్స్ టు యూ లార్డ్. నీకు ఇస్తున్నా.
నీకు ఇస్తానయ్యా, నేను నీకు ఇస్తున్నానయ్యా అని చెప్పి ఆయనను ఘనపరిచినప్పుడు ప్రియులారా, అబ్రహాము ఏ రీతిగా అత్యధికంగా దీవించబడ్డాడో మనం కూడా ఆర్థికంగా అదే రీతిగా మనము దీవించబడతాం. దేవునిని ఘనపరచకుండా, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా మనకు నూరంతల పంట రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది ఫేవర్, కటాక్షం ఎక్కడి నుంచి వస్తుంది మనకు? ఆయన ఘనపరచుకుంటే, నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానన్నాడు. సో వీ నీడ్ టు వర్షిప్ గాడ్ త్రూ అవర్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. టైట్స్ అండ్ ఆఫరింగ్స్ ఆలోచించండి, ఈ వాక్యాన్ని మరలా వినండి, నేను చెప్పినటువంటి రెఫరెన్సెస్ మళ్ళా చూడండి, ఆలోచించండి. మేక్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకో తెలుసా? దేవుని యొక్క ప్లాన్ ఏంటో తెలుసా? 3 తరాలు దీవించబడాలి. ఆ 3 తరాలు దీవించబడాలంటే ఈ కవినెంట్ లేక రాకుండా, ఏమంటే కవినెంట్ కనెక్టర్ అంటాం, టైథింగ్ ఈజ్ కవినెంట్ కనెక్టర్. ఈ నిబంధనలోనికి రాకుండా వీ కెనాట్ ఎంజాయ్. దేవునిని ఘనపరచకుండా, దేవుని గౌరవించకుండా వీ కెనాట్ ఎంజాయ్ ద ఫైనాన్షియల్ బ్లెస్సింగ్. 3 తరాలు ఏమైనా ఆర్థికంగా వర్ధిల్లాలంటే లెట్ us స్టార్ట్. మనం మొదలు పెట్టాలి. ఒక్కొక్కడుగు విత్తడం, ఏమండి పంట కోసుకోవడం, విత్తడం పంట కోసుకోవడం, విత్తడం పంట కోసుకోవడం. అలా మనము ఏమండి మిక్కిలి క్రమక్రమముగా ఆర్థికముగా మనము వర్ధిల్లుతామన్నటువంటిది దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే పౌలు అంటాడు, మేము దరిద్రులుగా కనిపిస్తున్నాము కానీ అనేకులకు మేము ఐశ్వర్యాన్ని కలుగజేశామన్నాడు. అనేకులకు ఐశ్వర్యాన్ని కలుగజేశామన్నాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ ద పవర్ టు మేక్ యూ రిచ్. నిన్ను ధనవంతునిగా చేసేదానికి, నీ పిల్లలను ధనవంతునిగా చేసేదానికి, నీ పిల్లలను ధనవంతులుగా చేసేదానికి దేవునికి శక్తి ఉంది కదా. మొట్టమొదటనే హేబెల్ ఆఫరింగ్ తీసుకుని వచ్చాడు దేవునికి. ఆదాముకు దేవుడు నేర్పించాడు, ఆదాము వారి పిల్లలకు నేర్పించాడు, అబ్రాముకు దేవుడు నేర్పించాడు, అబ్రాము ఇస్సాకుకు నేర్పించాడు, ఇస్సాకు యాకోబుకు నేర్పించాడు. వీళ్ళందరూ నేర్చుకున్నారు. కాబట్టి మనం నేర్చుకొని మన పిల్లలకు నేర్పించి వారి పిల్లలకు వారు నేర్పిస్తారు. ఇలా చేసుకుంటూ పోతే అమెరికా ఎలా అయిపోయింది చూడండి. 4 తరాలండి అమెరికా చరిత్ర. 4 తరాలు, 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలకు ముందు ఏంటి అమెరికా? ఎందుకు అమెరికా అంత ప్రపంచాన్ని శాసించగలిగే ఆర్థిక శక్తిగా తయారైంది? మరి ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ జీతాల్లోనే 10% కట్ చేస్తారంట కొన్ని కంపెనీస్. దే గివ్ టైట్స్ అండ్ ఆఫరింగ్స్. వీ ట్రస్ట్ ఇన్ గాడ్ అంటారు. వాళ్ళ డాలర్ మీద ఏముంటుంది తెలుసా? వీ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని మేము నమ్ముతాం, డబ్బులు నమ్మం, దేవుని నమ్ముతాం అంటారు. వారు దేవునికి ఇవ్వడం ద్వారా 4 తరాల్లో చూడండి, 400 ఏళ్లలో దేశమే ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ ప్రిన్సిపల్సే. ఇఫ్ యూ ఫాలో దిస్ ప్రిన్సిపల్స్, నీ కుటుంబము ఎంత గొప్ప స్థితిలోకి వెళ్తుందో ఒకసారి ఆలోచించండి. దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ గివెన్ బై గాడ్. ఇంతటితో ఏమీ ఆగిపోలేదు, ఇంకా కొన్ని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. హౌ టు హార్వెస్ట్. ఎందుకు మనకు పంట రాదు? పంట రాకుండా ఉండేదానికి కారణం ఏంటి? పంటను ఎలా మనం కోసుకోవాలి? ఈ సూత్రాలు మనం అతి త్వరగా నేర్చుకుని పోతున్నాం. సో ఆల్రెడీ మీరు ప్రారంభించండి. ప్రతిరోజు కూడా మీరు లేచి డిక్లేర్ చేయండి, ఈరోజు నేను పంటను కోసుకొని పోతున్నాను అని చెప్పండి. ఈరోజు నేను ఆర్థికమైన పంటను కోసుకొని పోతున్నాను, 100 పంటను ఈరోజు నేను కోసుకొని పోతున్నానని ఈ రోజు నుంచి మీరు మొదలు పెట్టండి. ఎవ్రీడే యూ డిక్లేర్ దట్ ఐఎమ్ గోయింగ్ టు రీప్ అ హార్వెస్ట్. I'm going to reap a harvest, 100-fold harvest to all the seeds that I have sown. నేను విత్తినటువంటి ప్రతి విత్తనానికి 100 పంటను ఈరోజు నేను కోసుకొని పోతున్నాను. ఎప్పుడో కాదు. యేసయ్య అన్నాడు కదా, ఇంకా పంట కోతకు వచ్చేదానికి ఇంకా 4 నెలలు పడుతుందంట కదా. ఒకసారి కళ్ళెత్తి చూడండి, పంట పైరుకు వచ్చేసింది అన్నాడు. పైరంతా కూడా పంటకు వచ్చేసేసింది చూడండి అన్నాడు. ద హార్వెస్ట్ ఇస్ ప్లెంటీ. కోత విస్తారంగా ఉంది. కోత పనివారు చాలా తక్కువ మంది ఉన్నారు. నువ్వు ఒక మంచి స్కిల్ఫుల్ పనివాడిగా కావాలనుకుంటున్నావా? బాగా పంట కోసుకునే వ్యక్తిలాగా కావాలనుకుంటున్నావా? ప్రతిరోజు డిక్లేర్ చేయి, ఈరోజు నేను 100 పంటను నేను కోసుకొని పోతున్నానని డిక్లేర్ చేయి. యూ స్పీక్. దీని గురించినటువంటి వాక్యం చేత నీ మనసును నింపుకో. నీ ఆర్థిక పరిస్థితిని దేవుడు ఖచ్చితంగా మారుస్తాడు. నీ ఆసక్తిని బట్టి, నీ సమర్పణను బట్టి దేవుడు ఘనమైన
ఆర్థికపరమైన అద్భుతాలను నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు.